హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంతవరకు మనం అయితే మంచి రిజల్టే తీసుకొచ్చాం. బట్ ఇంకా మనం అడిషనల్ టాపిక్స్ అయితే కవర్ చేయాలి కాబట్టి సో ఈ వీడియోలో డీనాయిసింగ్ అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకే, బేసికల్లీ డీనాయిసింగ్ ఎలా చేయాలంటే సో మనకున్న కాంప్ ఏదైతే ఉందో ఆ కాంప్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం పోకూడదు, ఓన్లీ నాయిస్ మాత్రమే రెడ్యూస్ అవ్వాలి. అండ్ దీనికోసం మన యాజ్ యూజువల్ నేనైతే రిఫరెన్స్ కోసం లాస్ట్ ఫ్రేమ్కి వెళ్తాను 178. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే డీనాయిసింగ్కి ఒక నోట్ తీసుకుంటాను. బేసికల్లీ ఈ నోడ్కి మనం సోర్స్ని అయితే ఇవ్వాలి. సో దీనికి మర్జ్ చేద్దాం. అండ్ దెన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో నాకు ఇలా డయాగనల్గా ఉన్నాయి కదా, సో నా నోడ్ అరేంజ్మెంట్ ఇలా డయాగనల్గా ఉండకూడదు. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా, సో మనం లైవ్గా ఏవైతే ట్రాక్ చేసుకున్నామో అవి సో అవి మాత్రమే కనబడకుండా డిసేబుల్ చేయడానికి మనం ఆల్ట్ ఈ ప్రెస్ చేస్తాం. ఓకే, సో అవి ఇంకా ఎగ్జిస్టింగ్లోనే ఉంటాయి కానీ మనకి ఇక్కడ మాత్రం హైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకోవడానికి నేను దీని మధ్య ఒక డాట్ నోడ్ని తీసుకుంటాను. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ హోల్డ్ చేసి మీకు ఈ డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాటి మీద క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ట్యాబ్ ఓపెన్ చేసి డాట్ ఈ నోడ్ని తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే డాట్ కీ. మీ కీబోర్డ్లో డాట్ ప్రెస్ చేసినా సరే మీకు ఈ విధంగా నోడ్ అనేది వస్తుంది. ఓకే, సో కంట్రోల్ హోల్డ్ చేసి సింపుల్ ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఈ నోడ్స్ ఏంటంటే వీటికి స్పెసిఫిక్ పర్పస్ అంటే ఏముండదు, జస్ట్ వీటిని యూస్ చేసి మనం మనకు కావాల్సినట్టు అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఈ విధంగా డయాగనల్గా లేకుండా నాకు ఈ విధంగా ఫస్ట్ డౌన్ అండ్ దెన్ రైట్, సో ఇలా రావడానికి నేను జస్ట్ మధ్యలో డాట్ నోడ్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ డాట్ నోడ్లో మీరు లేబులింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో సో ఇలా మీరు ఏదన్నా ఇచ్చారనుకోండి, సో ఇక్కడ మీరు ఇచ్చే టెక్స్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు మీ నోట్స్ని యానోటేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫర్దర్గా దీని మీద వర్క్ చేయడానికి లేదా ఈ ప్రాజెక్ట్ ఫైల్ వేరే వాళ్ళకి పంపినప్పుడు కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. డీనాయిసర్కి మనం సోర్స్ అయితే ఇచ్చాం. ఈ డీనాయిసర్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఫుటేజ్ ఏదైతే ఉందో అందులోంచి మనం శాంప్లింగ్ చేసుకోవడానికి మోస్ట్లీ ఫ్లాట్ సర్ఫేస్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఒకటి ఫ్లాట్ సర్ఫేస్ స్పెసిఫై చేయాలి అండ్ అందులో కూడా మనకు డార్కర్ రీజన్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ స్పెసిఫై చేయాలి. ఎందుకంటే డార్కర్ రీజన్ నుంచే మనం మోస్ట్ నాయిస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికోసం ఏం చేద్దామంటే మనం మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వస్తే సో ఇక్కడ మనకున్న ఫ్లాట్ సర్ఫేస్ ఏది అంటే మోస్ట్లీ క్లౌడ్స్, రైట్? సో క్లౌడ్స్లో కూడా డార్కర్ రీజన్ ఏంటంటే కార్నర్స్, స్పెషల్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎక్కువ డార్కర్గా ఉంది కాబట్టి ఈ శాంప్లింగ్ ఏరియాని నేను పైకి తెచ్చిపెట్టుకుంటాను. అండ్ దెన్ వీటిని రీసెట్ చేద్దాం. అండ్ దెన్ సో దీన్ని తీసి ఇక్కడ నాయిస్ అనాలిసిస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ అనలైజ్ నాయిస్. సో ఇదైతే అనలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు కనుక ఇదేం చేసిందో చూడాలి అనుకుంటే సో మేబీ మనం దీని బ్రైట్నెస్ పెంచుదాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో 2. అండ్ ఇప్పుడు కనుక దీన్ని డిసేబుల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఇది ఏం ఫంక్షన్ చేసిందనే తెలుస్తుంది. సో మీకు ఆ నాయిస్ రెడ్యూస్ అనేది తెలుస్తుంది కదా, సో డీప్రెస్ చేస్తే మనకి ఎక్కువ నాయిస్ ఉంది అండ్ దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు మనకి నాయిస్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, సో ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే చేసింది. మీరు కనుక ఈ డీనాయిసింగ్ని ఇంకా మార్చాలి అనుకుంటే మీకు ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా, అమౌంట్, రోల్ ఆఫ్, స్మూత్నెస్ అండ్ అలాగే బ్లెండ్. సో ఈ వాల్యూస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్తో మీరు వర్కౌట్ చేసినప్పుడు ఇక్కడ నాయిస్ అయితే రెడ్యూస్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఓవరాల్ ఇమేజ్లో డీటెయిలింగ్స్ అనేవి మిస్ అయిపోతాయి. వీటికన్నా సరే మనకి ఇంకా ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి మోషన్ అనే ఒక ఇన్పుట్ నోడ్ ఉంది కదా, సో ఈ నోడ్కి మనం
ఒక వెక్టర్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ బేసికల్లీ మనం ఇన్పుట్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే న్యూకి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో 95 ఫ్రేమ్ ఉంది కదా, సో దాని ముందు ఫ్రేమ్ అండ్ అలాగే వెనకాల ఫ్రేమ్ నుంచి కూడా నాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ క్లిప్లో ఉన్న మోషన్ బట్టి అందులో ఉన్న డీటెయిల్స్ని క్యాలిక్యులేట్ చేయమని మనం స్పెసిఫై చేస్తాం. సో దీనికోసం బేసికల్లీ వెక్టర్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఒక వెక్టర్ నోడ్ని తీసుకుందాం, వెక్టర్ జనరేటర్. సో ఈ నోడ్ని తీసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం సోర్స్ ఇమర్జ్ నోడ్ ఇవ్వచ్చు, బట్ ఇంకా దీన్ని మనం మంచిగా అలైన్ చేసుకోవాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే దీన్ని మేబీ కొంచెం కింద తీసుకొద్దాం. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమ్ డాట్ నోట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో షార్ట్ కట్ డాట్. ఓకే, సో ఈ విధంగా నేను ఈ అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను. అండ్ దెన్ ఈ మోషన్ ఇన్పుట్ని మనం వెక్టర్ జనరేట్ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో వెక్టర్ జనరేటర్లో మనకున్న డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిపోతాయి. అండ్ దెన్ డీనాయిస్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆ మోషన్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో సో దాన్ని స్పెసిఫై చేయాలి. ఓకే, సో టెంపరల్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేయండి. అండ్ దెన్ ఎన్ని ఫ్రేమ్స్ అంటే ముందుకి వెనక్కి ఎన్ని ఫ్రేమ్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలో సో వాటిని ఇవ్వండి. మోస్ట్లీ 1 ఫ్రేమ్ అయినా పర్లేదు, ఆర్ ఎల్స్ మేబీ 2 ఫ్రేమ్స్ ఇద్దాం అన్నా సరే ఫైన్. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఈ విధంగా ఏంటంటే మనకు పక్కన డీనాయిసింగ్ అవుతుంది, ప్లస్ మన పిక్చర్లో ఉండే క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.